శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మిరాయి ట్రైలర్ వచ్చింది ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉందండి. 2-3 చరిత్రలు కలిపి చూస్తున్నట్టుగా ఉంది. హిస్టారికల్, ఒక దైవత్వం, ఒక న్యాచురల్, 3 చరిత్రలు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఓ అద్భుతమైన సినిమాగా రాబోతుందేమో అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి మంచు మనోజ్ ఖాతాలో పడబోతుందేమో ఈ సినిమా అనిపిస్తుంది. ఎందుకంటే తేజ గారు ఇంతకుముందు హనుమాన్ సినిమాకి సెన్సేషనల్ హిట్ కొడితే ఆయన ఖాతాలో పడింది. ఈ సినిమా మాత్రం మనోజ్ ఖాతాలో పడుతుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఇద్దరు కలిపి చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎక్స్ప్రెషన్ కానీ మనోజ్ గారిది ఆ బీభత్సం భయానకం సృష్టిస్తున్నట్టుగా ఒక ఏదో క్యారెక్టర్, భయంకరమైన క్యారెక్టర్గా అనిపిస్తుంది. విలన్లా కనపడుతున్నాడు. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఆయన ఎక్స్ప్రెషన్ కానీ ఆయన డైలాగ్స్ కానీ చాలా 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 బాగుంది ఈ సినిమా ట్రైలర్. సో మరి ఇప్పుడు హనుమాన్ తర్వాత ఒక మంచి క్రేజ్ వచ్చింది అనమాట. అవును, మరి తేజ సజ్జా గారికి ఇది కూడా ఒక సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది? లేదు, సెన్సేషనల్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ సినిమా నాకు తెలిసి తేజ సజ్జా కానీ లేకపోతే మనోజ్ కానీ వీళ్ళిద్దరూ పర్ఫార్మెన్స్ ఒక పీ స్టేజ్కి వెళ్ళి ఒక అద్భుతమైన హిట్గా, ఇండస్ట్రీ హిట్గా, అంటే వీళ్ళ జీవితంలో ఇప్పుడు మనోజు కానీ తేజ సజ్జా గారు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. మనోజ్ ఈ సినిమాతో మాత్రం ప్రూవ్ చేసుకుంటాడు. అందుకే ముందు మాటగా నేను అన్నానంటే ఇది మనోజ్ ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు. అంత అద్భుతంగా ఉంది ఆయన పర్ఫార్మెన్స్. ఒక నెగిటివ్ రోల్లో కనిపిస్తున్నారు మనోజ్ గారు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే బాహుబలి సినిమాలో రాణా గారు ఒక విలన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ సినిమా ఎంత హిట్ అయిందో, మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన ఒక విలన్గా మనోజ్ ఉంటే బాగుంటుందేమో అన్నంత రీతిలో ఈ సినిమాలో ఆయన నటన గొప్పగా ఉంది. నిజంగా మరి ఆ క్యారెక్టర్ ఎలాంటిదో మనం ముందుగా గుర్తించలేం, కానీ ఒక అద్భుతమైన సినిమాని, ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ని చూడబోతున్నాం అనిపిస్తుంది. అంటే రాముడిని కూడా చూపెట్టారు ఒక దగ్గర బాణం వేస్తున్నట్లుగా. రామాయణంకి ఏమైనా కనెక్షన్ ఇచ్చే ఛాన్స్? నేను అదే చెప్పాను కదా ముందు, హిస్టారికల్ అండ్ న్యాచురల్ ఈ రెండు కలిపి వస్తున్నాయి సినిమాలో. నాకు మాత్రం ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు బూస్బంప్స్ వచ్చినాయండి నిజంగా. ఆ గ్రద్ద, ఒక పెద్ద గ్రద్ద, జటాయువు అంటారు దాన్ని. ఆ జటాయువు అక్కడ ఉండడం, జటాయువు అంటే రామాయణంలో రాముడికి సహాయం చేసినటువంటి సీతమ్మ గారిని రావణుడు ఎత్తుకెళ్తున్నప్పుడు రావణుడిని అడ్డగించి తన రెక్కలు పోగొట్టుకుని నేల కొరిగినటువంటి జటాయువులా కనిపిస్తుంది ఆ పక్షి. ఆ చరిత్ర అందులో ఉంటుందేమో అనిపించి గూస్బంప్స్ వచ్చింది నిజంగా ట్రైలర్ చూసినప్పుడు. ఇప్పుడు కల్కి సినిమాలో కర్ణుడి పాత్ర ప్రభాస్ గారు చేసినట్టు రాముడి పాత్ర ఏమన్నా ఈ యుగానికి సంబంధించిన రాముడు అని చెప్పి తేజ సజ్జా గారు చేస్తున్నారు అని అనుకోవచ్చు. మరి జటాయువు కూడా హెల్ప్ చేస్తుంది. అవును, అంటే అలా అని ఎందుకోవాలో, చరిత్ర ముగిసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్లో వచ్చినటువంటి సినిమా కూడా అనుకోవచ్చు. ఇది మనం ఆలోచిస్తూ ఉంటే ఎన్నో రకాల ఆలోచనలు వస్తున్నాయి ఆ ఒక్క చిన్న ట్రైలర్ చూసిన తర్వాత. ఎందుకంటే అంత సస్పెన్స్గా కనపడుతుంది, నాకు ఒక అద్భుతంగా కనపడుతుంది. అందుకే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో మనోజ్కి ముందు పేరు వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసింది వరకు మన తేజ సజ్జాకి. మనోజ్కి ఈ సినిమా ద్వారాగా మంచి పేరు వచ్చి ఒక మంచి పెద్ద విలన్గా, పాన్ ఇండియా విలన్గా నిలబడతామేమో అనిపిస్తుంది. మరి మిరాయి ట్రైలర్ వచ్చింది ఎలా అనిపించింది? మిరాకిల్గా ఉంది. ఏం నచ్చిందంటే ట్రైలర్లో అన్ని చూపెట్టిండ్రు. మరి ఓవరాల్గా సినిమా ఇట్టా పట్టా చూడాలి. ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండ్రు. సో బాగుంది, అంతా ఒక మిరాకిలే అనిపించింది. మళ్ళీ ట్రైలర్లో ఇట్లా ఉందా లేకపోతే సినిమా ఓవరాల్గా చూస్తే మరి హిట్ అన్నది పట్ట అనేది చెప్పనీకి ఉంటుంది. మంచి మనోజ్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? నెగిటివ్ షేడ్ లో కనిపిస్తుంది. బాగుంది, అది విలన్ రోల్ ఇచ్చిండ్రు, బాగానే ఉంది, బాగా నటించిండు. మంచు మనోజ్ బాగానే ఉంది. ఆ జుట్టు గిట్టు బాగా ఎక్కువ ఎయిర్ పెంచిండు. ఈ మధ్య ట్రోల్ అవుతుండు కొద్దిగా, పంది పిర్రలా ఏం పిర్రలో మళ్ళా. సో బాగున్నాడు మా అన్న. హీరో గిట్ట బాగున్నాడు. కాకపోతే కొద్దిగా చాలా పూర్వీకుల నుంచి మన పూర్వీకులు ఎట్లా ఉండేటోళ్ళు అది చూపించినట్లు ఉంది. మిరాకిల్ అంటే మళ్ళీ సినిమాలో మిరాకిల్ ఏం జరుగుతుందో చూడాలి, వెయిటింగ్.
ఇప్పుడు మిరాయి అని చెప్పి ఒక స్టిక్ గురించి ఒక కట్టె గురించి మ్మ్. స్టోరీ మొత్తం అదే ఇందులో రాముడిని కూడా చూపెట్టడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? అదే మిరాకిల్ అంటేనే అదే. ఆ కట్టెలో మళ్ళీ అంత మిరాకిల్ ఏముంది అంటే అదే దాంతో ఎన్ని శక్తులు ఉన్నాయో మళ్ళా అది సినిమాలో చూపిస్తాడు అనుకుంటా ఓవరాల్ గా. సో అది సో ఇప్పుడు మంచు మనోజ్ గారి కెరియర్ లో బెస్ట్ సినిమా అవబోతుంది అంటే ఒక కంబ్యాక్ అవబోతుంది అంటారు. 100%. ఎందుకంటే విలన్ రోల్ ఇచ్చిండు గట్టిగా, యాక్టింగ్ గిట బాగా ఇచ్చి పడేసిండు ఈసారి. సో కంబ్యాక్ అనుకుంటున్నా నేనైతే. మళ్ళీ సినిమాలో ఎల్రిగా కనపడతాడు ఇక మనకి. సో గ్రాఫిక్స్ ఎలా అనిపించాయి? అండ్ గ్రాఫిక్స్ అయితే పిచ్చి పిచ్చి పీక్స్ లెవెల్ పెట్టిండు అన్న, మామూలు గ్రాఫిక్స్ కాదు అది. నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్ పెట్టిండు. అసలు బాహుబలిలో గిట అంత గ్రాఫిక్స్ లేదు, అంత పెట్టిండ్రు. సో బాగుంది సినిమా. చూద్దాం ఓవరాల్ గా. సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుందాం ఇట్టా పట్టా అనేది చూద్దాం. అంటే ఏడను రామాయణంకి కనెక్ట్ చేస్తారని అనిపిస్తుంది. 100 ఎందుకంటే జటాయు పక్షిని కూడా చూపెట్టడం అవును. జరిగింది ఇందులో. పక్షిని చూపెట్టిండు, రాముని గిట చూపెట్టిండు. లాస్ట్ రాముని చూపెట్టాగానే మళ్ళీ పార్ట్ 2 గిట ఉందేమో మళ్ళీ. అంటే రాముడు చూపెట్టిడంటే పార్ట్ 2 ఉండాల్సిందే కంపల్సరీ. సో అది సో ఓవరాల్ గా సినిమా ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నేను అనుకున్నది ఏంటంటే మామూలుగా అయితే టీజర్ లో ఏదేదో చూపెట్టిండ్రు. మరి ఓవరాల్ గా సినిమా చూసిన తర్వాత మరి నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ ఏం చూపెడతాడో సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుందాం. మరి మిరాయి ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపించింది? అన్న అసలు మీకు ఒక విషయం చెప్తే మాత్రం మీరు షాక్ అవుతారు. చెప్పనా? మిరాయి సినిమాలో అఘోర గెటప్ వేసినాను మీరు. నేను ఇంకో 2-3 ఫ్రెండ్స్ కలిసి అఘోర గెటప్ వేసినాం. మా ముద్దటనే తేజ సర్జా జస్ట్ అందరం నిలబడతాం. ఆ సినిమాలో జస్ట్ సీన్ ఏంటంటే ఇట్లా ఒక కట్టె పట్టుకొని ఎగురుకుంటూ జంపింగ్ అవుతారు. అబద్ధం కాకపోతే వాసం కాకపోతే నీకు ప్రూఫ్ కూడా పెడతా. అంటే ఈ మిరాయి ట్రైలర్ చూస్తే హనుమాన్ సినిమా కన్నా ఎక్సలెంట్ గా బాగా అయిపోతుంది. హనుమాన్ సినిమా ఒక 300 కోట్లు వసూలు చేసింది కదా. ఈ సినిమా ఈ మిరాయి సినిమా దాదాపు ఒక 500 కోట్లు వసూలు చేస్తుందని నేను అనుకుంటానన్న. ఇందులో మన మంచు మనోజ్ అన్న క్యారెక్టర్ మాత్రం సూపర్ ఎక్సలెంట్ అన్న. ఈ సినిమా తోటి మనోజ్ అన్న కంబ్యాక్ ఇస్తారని అనుకుంటానన్న. సో ఎలా అనిపించాయి మనోజ్ గారి సీన్స్? ఎలా అనిపించాయి ట్రైలర్? మనోజ్ అన్న లుక్ మాత్రం ఎక్సలెంట్. ఆ కత్తి పట్టుకుంటూ కానీ, ఆ వెనుక తిరుగుడు, ఆ ఫైట్ కానీ, గాల్లో ఎగిరి కొట్టుడు కానీ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది. సూపర్. తేజ సజ్జా గారి గురించి తేజ సజ్జా గారికి ఏం చెప్పాలన్నా, ఆయన ఈ సినిమాలో కూడా హనుమాన్ సినిమాలో ఎలా చేస్తారో అంతకన్నా మించి చేసింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కూడా బాగుంది, ట్రైలర్ మాత్రం బాగా వచ్చింది. ఇంకేం చెప్పాలో చెప్పండి. సో మరి ఈ సినిమాలో ఒక దగ్గర జటాయుని చూపెట్టడం, లాస్ట్ లో రాముడిని కూడా చూపెట్టడం జరిగింది. సో మరి రామాయణానికి ఏమైనా కనెక్షన్ ఉందంట? ఇదే చూడని అడుగుతావు కదే నా బాధ. నేను చెయ్యని నీవు చూడని అడుగుతా, నేను ఏం చెప్పాలన్నా? ఫైనల్లీ గ్రాఫిక్స్ ఎలా అనిపించింది? గ్రాఫిక్స్ అదే చెప్తున్నా కన్నా, ఇప్పుడు హనుమాన్ సినిమా కన్నా మించి ఉంటుంది అన్న సినిమా. హనుమాన్ సినిమా ఒక 300 కోట్లు వసూలు చేసింది కదా. ఇది ఒక 500 కోట్లు 600 కోట్లు వసూలు చేస్తుంది. ఇది కూడా పాండ్య సినిమా కదన్నా. మన మనోజ్ అన్న కూడా మంచి కంబ్యాక్ వస్తుంది సినిమా. ఒక విలన్ గా హై లెవెల్లో ఉంటాడు. ఒక ఇప్పుడు బ్లాక్ స్వాడ్ ఇంకా మిరాయి మధ్యలో యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటాయండి? మీరు సినిమాలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరం అంటే అఘోర గెటప్ వేసిన జస్ట్ మన సేజా చర్చర్ తోటి ఆ సీన్ మాది. అప్పుడు మనోజ్ అన్న రాలేదు. జస్ట్ మేము అక్కడ వరుసగా నిలబడతాం. అదే ఏమున్నది, ఒక గాల్లో పోయి మనం అక్కడ పూజ జరుగుతుంటది. తేజ చర్చ ఒక కర్ర పట్టుకొని గాల్లో పోయి ఎగురుతాడు అనమాట. ఫైట్ అనమాట అక్కడ ఫైట్ సీన్ అంతే. మనోజ్ గారి వల్లే అంటే హీరో గారిని కించపరచడం కాదు. నేను ఏమంటానంటే ఆ లుక్స్ ఎక్స్ప్రెషన్స్, ఆ విలనిజం, ఆ గాంభీర్యం నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయన ఇచ్చిన 2-3 ఎక్స్ప్రెషన్స్ ఈ ట్రైలర్లో నాకేదో చాలా అద్భుతంగా అనిపించింది. ఈ ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. ఒకవేళ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద విలన్ రాబోతున్నాడా? హీరో నుంచి విలన్ గా పరిణితి చెందబోతున్నాడా? విలన్ అంటే మామూలు విలన్ కాదు. బాహుబలిలో మన రాణా టైప్ ఆఫ్ విలన్ గా మన సినిమా ఇండస్ట్రీ రూపుదిద్దబోతుందా అనేటటువంటి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందులో కనపడుతుంది. మంచు మనోజ్ నిజంగా ఆయన మంచితనానికి, మానవత్వానికి ఒక భవిష్యత్తు ఎదురుగా కనపడుతుందేమో అనిపిస్తుంది.